ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మనమందరం కలిసి చదువుకుంటాం. Revelation chapter 19 verses 6 to 9. Let's all read together. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఎలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునేది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. సో మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ గ్రంథకర్త యోహాను రాసు ఏమంటున్నాడంటే, ముందు అధ్యాయాల్లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 7 అనే యొక్క సంఖ్యకు చాలా ప్రాముఖ్యంగా ఉందన్నమాట. సో ప్రకటన గ్రంథం మొదటి నుంచి కూడా 7 అనే మాట, 7 అనే సంఖ్యతోటి, అంటే యేసు ప్రభువారు యొక్క గొప్పతనాన్ని పోలుస్తూ, యేసు ప్రభువారి యొక్క ఆయన యొక్క అద్వితీయతను, లేదంటే ఆయన యొక్క మహిమను పోలుస్తూ ఏంటంటే, ఆయన యొక్క 7 కన్నులు గలవాడు, 7 నక్షత్రములు గలవాడు, 7 దేవదూతలు కలవాడు, 7 ద్వీపస్తంభంలో మధ్య నిలుచున్నవాడని అక్కడ గ్రంథకర్త మనకి రాస్తున్నాడు అనమాట. సో మనం ఇక్కడ చూసిన విషయం కనుక చూస్తే, గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది. హల్లెలూయా, ఫర్ అవర్ లార్డ్ గాడ్ ఆల్మైటీ రెయిన్స్. సో ఇక్కడ ఏముందంటే, ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి ఒకసారి, వర్స్ 7 చదివితే ఎవరైనా. యా లెట్ us be rejoice and be glad and give him glory. మహిమ ఎవరికని ఇవ్వాలంట? మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికి మహిమ చెల్లించాలని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. ఫర్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్ హ్యాస్ కమ్ అండ్ బ్రైడ్ హ్యాస్ మేడ్ హెర్సెల్ఫ్ రెడీ. సో ఇక్కడ మనం గమనించాల్సిందంటే, ఇక్కడ వివాహానికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే, ఇక్కడ ఎటువంటి వివాహము మనం గమనిస్తున్నామంటే కనుక, ఈ యొక్క వివాహాన్ని మనం ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదు. అంటే ఈ లోకంలో మీరు ఒకవేళ వివాహమైన వారైతే సరే, వివాహం కాని వారు మీరు వివాహం లేకుండా ఉండాలంటే కూడా ఉండొచ్చు, అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఈ యొక్క వివాహాన్ని, ఈ యొక్క బ్రైడ్ గ్రూమ్ని, ఈ యొక్క పెండ్లి కుమారుని మటుకు ఎవరూ తప్పించుకోలేరని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించినప్పుడు, మన యొక్క యాత్ర మనం ముగించినప్పుడు మనం ఎట్లా ఉంటామనంటే, ఇక్కడ వి ఫేస్ ఈ యొక్క పెండ్లి అనే యొక్క విందును మనము ఎదుర్కొనాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ మన వాడుక భాషలో మనం మాట్లాడుకుంటే, మన లెక్కలన్నీ ఏమైతే అంటే అక్కడ తేలిపోతాయి అన్నమాట. సో మనం ఎదుర్కోవాల్సిన విషయము, మనం చూడాల్సిన విషయము గమనించినట్లయితే, సో ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది. వివాహంలో అందరం మనం ఏమంట పాలిభాగస్తులుగా ఉండవలసినట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుందన్నమాట. సో అతడు నాతో ఇలా చెప్పెను, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. సో ఇదే యోహాను భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ యొక్క గొర్రెపిల్ల అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను భక్తుడు ఏమని మనకు సెలవిస్తున్నాడు అనమాట. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూసుకుంటే, ఈ గొర్రెపిల్ల ఎవరంటేనట, లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు అనమాట. జాన్ 1:29లో మనం చూసుకున్నట్లయితే, మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ దేవుని గొర్రె పిల్ల ఈ యొక్క విషయాన్ని మనము చూసినట్లయితే, ఈ యొక్క వివాహానికి మనము ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి అంటే, మనము ఈ లోకంలో మనం ముగించినప్పుడు ఎట్లా ఉంటుందంటే, సో దేవుడు మనం చూసిన విషయాన్ని బట్టి, సో ఇక పెండ్లి కుమారుడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, పెండ్లి కుమారుడు ఎవరంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. సో యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఏమని ఉన్నాడు? మనం పాటలు పాడుతున్నాం కదండి, ఎట్లా ఉన్నాడు ఆయన? మరలా రానే ఉన్నాడు. సో రానే ఉన్నప్పుడు ఎవరి కోసం వస్తున్నాడు? సో ఎవరి కోసం వస్తున్నాడు అంటే, ఆ యొక్క పెండ్లి కుమార్తె కొరకు, అంటే నిర్మలమైనటువంటి మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశంలో నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధ నీతి క్రియలు.
సో పెండ్లి కుమారుడు ఎవరి కోసం వస్తున్నాడంటే అంటే పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు అనమాట. సో పెండ్లి సంఘాన్ని అంటే సంఘం అనే యొక్క విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి సూచిస్తూ ఉన్నాడు. సో సంఘం కొరకు ఏమొస్తున్నాడంటే ఆయన మరలా తిరిగి రానే ఉన్నాడు. సో మనము ఎట్లా ఉండాలంటే సో అప్పుడు మనము చేయాల్సిన విషయము ఎట్లా ఉన్నదనేసి వాక్యం ద్వారా మనము చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, సో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమని చేసుకున్నాడని, సంఘాన్ని ఏమని చేసుకున్నాడంటే ప్రదానం చేసుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ప్రదానం చేసుకున్నటువంటి తన యొక్క సంఘాన్ని తన దగ్గరికి తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వస్తున్నాడని కూడా మనము చూస్తున్నాం అనమాట. సో అదే విషయాన్ని మనం చూసినట్లయితే మొదటిగా హోషేయాకి వెళ్దామండి. హోషేయా చాప్టర్ 2 వర్స్ 20లో చూసినట్లయితే, హోషేయా 2వ అధ్యాయము 20వ వచనం. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం. నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. సో దేవుని ప్రదానము ఎందుకు చేసుకున్నాడంటే, ఇక్కడ ప్రదానము చేసుకోవడం అంటే మనం గమనించాల్సిన ఏంటంటే అది ఎంగేజ్మెంట్ కంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. అది చాలా చాలా వివాహానికి చాలా దగ్గరమైనటువంటి విషయంగా అక్కడ ఉంటుంది అన్నట్టు. మనము గమనించాల్సిన విషయం అంటే ప్రదానము చేసుకున్న తర్వాత ఏంటంటే దేవుడు ఆ యొక్క సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్ళటానికి ఈ యొక్క లోకానికి రానే ఉన్నాడని ఇక్కడ వాక్యం మనకి సెలవుస్తుంది అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే, అంటే దేవుడు తన సంఘాన్ని ఎంతలా ప్రేమిస్తున్నాడని మనము గమనించినట్లయితే, సో దేవుడు తన యొక్క సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అని మనము ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు అనమాట. సో 5వ అధ్యాయము 27వ వచనం మనం చూసుకున్నట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సో మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎంతగానో సంఘాన్ని ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనకి చెప్తున్నాడు అనమాట. సో దేవుడు తన సంఘాన్ని సమర్పించుకోవడానికి, అంటే ఈ యొక్క దేవుడు మరలా వచ్చినప్పుడు ఆ యొక్క తనతోటి గడపడానికి, అంటే ఈ యొక్క 7 ఏళ్ల శ్రమలలో నుంచి విడిపించి ఆ యొక్క విందు చేయడానికి దేవుడు పిలుస్తున్నప్పుడు ఎట్లా సంఘాన్ని తయారు చేస్తున్నాడంటే, సో సంఘము ఎట్లా ఉండాలంటే అనట కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా. సో ఎట్లా ఉండాలంటే అంటే దేవుడు ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే వాక్యం ద్వారా ఉదక స్నానం చేత చేయించేస్తున్నాడంటే పరిశుద్ధంగా. సో సంఘంలో మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తీసేసి పరిశుద్ధపరచుటకే ఏం చేశాడంట. సో ఇవన్నీ పరిశుద్ధపరచడం, దేవుడు అంతా శుద్ధి చేయటము, ఇవన్నీ ఒక ఎత్తైతే, సో చివరిగా చెప్పిన విషయం ఏంటంటే తన్ను తాను అప్పగించుకున్నాడు అనమాట. సో తన్ను తాను అప్పగించుకొనటం ద్వారా ఏం చేశాడంటే దేవుడు తన సంఘాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచినట్లుగా ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో దేవుడు ఆ యొక్క గొప్ప ఆ యొక్క తన యొక్క గొప్ప ఉన్నటువంటి ఆలోచనలతోటి, తనకు ఉన్నటువంటి ఆ యొక్క తన ఉన్నటువంటి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమతో దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, దయచేసి ఎవరైనా చదవండి. 2 Corinthians 11:2. Yes, for I am jealous for you with what jealousy? Godly jealousy. ఎస్, దట్ ఐ మే ప్రజెంట్ యూ చేస్ వర్జిన్ టు క్రైస్ట్. సో ఎట్లానండి, ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలనని మిమ్మల్ని ప్రదానము చేసినది. సో మనం ఎవరికి సమర్పించుకోవాలని ఇక్కడ వాక్యం సెలవుస్తుందండి? క్రీస్తుకు సమర్పించుకోవాలని ఇక్కడ మనకి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. సో మనము ఈ యొక్క జీవితంలో మనము మన ప్రయాణం అంతా మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఎట్లా అంటే మనం వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకొని, లేదంటే ఇక్కడ మనము
ప్రార్థన ద్వారా మనము సిద్ధపరచుకొని ఈ యొక్క పౌలు చెప్పిన ఇక్కడ రాసిన రీతిగా ఏమన్నాడంటే, సో పరిశుద్ధమైనదిగా నిర్దోషంగా, అంటే ఎటువంటి బ్లేమ్ లేకుండా ఇక్కడ సంఘాన్ని కోరుకుంటున్నాడని వాక్యం సెలవుస్తుంది అనమాట. సో ఎందుకని దేవుడు ఇట్లా చేస్తున్నాడంటే, సో అక్కడ దానికి సమర్పించినప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం అందరము ఉండాలని, పరలోక రాజ్యంలో ఆయనతో ఆ యొక్క సహవాసం చేయాలని, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుందనమాట. సో ఈ యొక్క గొప్ప దేవుణ్ణి మనము ఎదుర్కొనటానికి, లేదంటే ఈ యొక్క గొప్ప దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు మనం ఏ రకంగా సిద్ధపాటు ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట ఈ ఉదయకాల సమయంలో. సో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మళ్ళీ మొదటికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, దేవుడు ఆ యొక్క గొప్పతనాన్ని, ఈ యొక్క మహిమగల దేవుడు, ఈ యొక్క ధవళవర్ణుడు రత్నవర్ణుడు అయినటువంటి దేవుడు మనము ఎదుర్కొన్నప్పుడు మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని మనకి సెలవిస్తున్నాడు అనమాట. సో అటువంటి ఆ యొక్క ప్రిపరేషన్లో మనం ఎట్లా ఉన్నాం అంటే, మన జీవితంలో మనం ఆచార్యరీతిగా మనము ఈ యొక్క సీజన్లో కానివ్వండి, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సో మనం ఆచార్యరీతిగా దేవునితో మాట్లాడటం, దేవునితోటి సమయం గడపడం, తర్వాత మన జీవితంలో అంటే ఒక ప్యారలల్గా మన లైన్ నడుపుతున్నట్లుగా మనం ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. సో దేవుని కొరకు, దేవుని ఎదుట నిలబడాలంటే అంటే నిష్కలంషంగా, పరిశుద్ధంగా, నీతిమంతంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఈ యొక్క 10,000లో అతి సుందరుడైనటువంటి గొప్ప దేవుడిని, ఆమెనను వాడిని, అల్ఫా ఒమేగా అనే గొప్ప దేవుడిని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా ఉండాలండి? మనం చాలా పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవుస్తుందంటే, మొదటి యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇదిగో ఆయన మేఘారూరుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సో మనం ఇందాక పాడాం కదండి, మేఘారూరుడై ఏమైతుంది? మేఘారూరుడై వచ్చున్నాడు. సో మేఘారూరుడై వచ్చుచున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సో మన జీవితం ఎట్లా ఉందనేది మనము బలలో చేయకముందు మనం ఒకసారి పరిశీలించుకుందాం. సో ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, ఈయన వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందనంటే కూడా మనము చూసుకున్నట్లయితే ఆయన కడబూర శబ్దంతో రానే ఉన్నాడని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయం ఇక్కడ సార్దీస్ సంఘంలోనికి రాస్తూ ప్రభు అన్న పలికిన మాట్లాడంటే 3వ వచనము, నీవేలాగు ఉపదేశం పొందితువో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడు వేయండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఈ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, సో నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియనో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. సో మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనాలంటే మనం ఎట్లా ఉండాలంటే ఎల్లప్పుడూ సిద్ధపాటుతో ఉండాలి. అంటే మనం ఈ యొక్క వాక్యము అనే యొక్క వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేయబడి, సో దేవునికి ఎదుట మనం ఎట్లా ఉండాలంటే నిష్కల్మషంగా ఉండాలని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంటే దేవుడు మనకి చూపించినటువంటి విషయాలను బట్టి, ఒకవేళ మన దేవుని యొక్క అనుదిన ధ్యానంలో దేవుడితో మనం సమయం గడిపినప్పుడు దేవుడు ఏదైనా పాపాన్ని మనం చూపిస్తుంటే మనం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం అంటే, ఇది ఒక దేవుడు నామలు చూపించే విషయమని మనం ఆలోచించి వదిలేస్తామా, లేదంటే పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు మనం దాన్ని ఒప్పుకొని తిరిగి ఆ యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నామా? సో ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు చాలాసార్లు ఏంటంటే ఆయన ఉపమాన రీతిగా వాక్యాన్ని పంచుకుంటూ వస్తున్నారన్నమాట. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో, అంటే చాలా సాధారణమైనటువంటి రీతిలో ఆయన మనకి వాక్యాన్ని సెలవిస్తూ వస్తున్నారన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే మనము చూసేది 25వ అధ్యాయము. 24లో ఏంటంటే ఈ పరలోకపు ఆలోచనలు, అంటే ఈ యొక్క ఇహలోకం అనేటువంటి సంబంధం లేనటువంటి వారికి పరలోకం గురించి వివరించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 24వ అధ్యాయంలో చాలా
చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారనమాట. సో ఇక్కడ ఒలీవల కొండల దగ్గర నుంచి కింద వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుచున్నటువంటి ఈ యొక్క ఆ యొక్క హెచ్చరికలు కానివ్వండి, ఆ యొక్క ఎట్లా ఉంటుంది పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది ప్రభువా అని అంటే, ఇప్పుడు మనము అంటే వాక్యం చదువుతున్నాము కాబట్టి మనకి కొంచెం అర్థమవుతుంది. అంటే పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందని మనకి ఒక పోలిక కానీ లేదంటే ఒక సాదృశ్యంగా మనకు చెప్పబడింది. అప్పుడు వారికి ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అని అంటే, సో ఆయన ఉపమానాల రీతిగా వివరిస్తూ వస్తున్నారనమాట. సో 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము ఎట్లా ఉందంటే, దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ 13 వచనాలు మనమందరం కూడా మార్చి ఈ యొక్క 13 వచనాలు మనం చదువుదామండి. సో మత్తయి సువార్త 25 అధ్యాయము 1 నుండి 13 వరకు మనం మార్చి చదువుకుంటాం. మొదటి వచనం నుంచి చదువుతాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండ్రి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. సో ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఈ యొక్క రీతిలో మనకి ఉపమాన రీతిలో ఇక్కడ సెలవిస్తూ ఉన్నారన్నమాట. సో పరలోక రాజ్యము ఎట్లా ఉందండి, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. సో మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేన్ని సాదృశ్యంగా తీసుకోవాలంటే పరలోక రాజ్యము ఆ పెండ్లి కుమారుడు అనే వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏక కన్యకలు అనే సాదృశ్యం ఎవరంటే సంఘము, మనమే, మీరు నేను ఇక్కడ సాదృశ్యంగా ఉన్నారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే 2 భాగాలే ఉన్నాయండి. మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకరు ఎవరంటే బుద్ధి గలవారు, ఇంకొకరు బుద్ధి లేనివారు. సో ఫూలిష్ వర్జిన్ ఉమెన్ అండ్ వైజ్ వర్జిన్ ఉమెన్ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ 2 ఆప్షన్ ఉన్నాయి. ఇక ఒక మీడియంగా ఉన్నవారు ఎవరు లేరు. అంటే కొంచెం రికమెండేషన్ ఉండి కొంచెం మీడియం తెలివి కానీ లేదంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నవారు లేరు. సో 2 మార్గంలో ఉన్నాయని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి యేసు ప్రభువారు సెలవిస్తున్నారు అనమాట. సో మనం దేవుణ్ణి ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు మనము అప్పుడప్పుడు లేదంటే దేవుణ్ణి వాక్యం సేవిస్తూ లేదంటే దేవుణ్ణి ఆరాధిస్తూ లేదంటే అప్పుడప్పుడు లేదంటే క్రిస్మస్కి లేదంటే ఈస్టర్కి లేదంటే మీటింగ్స్ అప్పుడు మనం దేవునితోటి దగ్గరగా ఉండటం. సో అట్లాంటి వారికి ఇక్కడ ఏమీ ఆప్షన్స్ లేదండి. సో అయితే బుద్ధి గల వారికి ఉంది ఆప్షను, బుద్ధి లేని వారికి ఆప్షన్ ఉంది. 2 ఆప్షన్లు మనం చూస్ చేసుకోవాల్సింది ఇక్కడ. సో మనం దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే మనకి వేరేది ఏమీ లేకుండా ఉందన్నమాట. సో మనము చూసినట్లయితే సో 5 ఎవరున్నారంటే వారు బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇక్కడ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే సో దీపము అనేది మనం చూసినట్లయితే అది పరిశుద్ధాత్మను ఇక్కడ పోలి ఉంటుందన్నమాట. సో ఎవరైతే పరిశుద్ధాత్మను చివరి వరకు కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మను ఎవరైతే వారు వారితో కూడా నిలబెట్టుకొని ఉంటున్నారో సో వారే మాత్రమే చివరి వరకు వెళ్తారని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే సో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి సెలవిచ్చిన వాక్యం ఏంటంటే 14వ అధ్యాయం యోహాను సువార్త 14, 16, 17. Yeah, he may abide with you forever.
ఎస్, హీ డ్వెల్స్ విత్ యూ, హీ విల్ బీ ఇన్ యూ. ఆయన ఏమన్నాడంటే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాడు. ఆదరణకర్తను అంటే ఏంటంటేనండి ఉత్తరవాదిని మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క ఉత్తరవాది కనుక మన జీవితంలో మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంటామంటే మనం ఎప్పుడు కూడా మనం ఆ యొక్క ట్రాక్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం మనం ఈ లోకంలో మనం పోరాడుచినటువంటి పోరాటంలో మనం ఎప్పుడైతే తప్పిపోతుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే 5 బుద్ధి గలవారు ఉన్నారండి, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ అన్నీ కామన్గా ఉన్నాయి. అందరూ ఇప్పుడు మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే అందరూ దేవుని తెలుసుకున్నారు, అందరూ చర్చ్కి వస్తున్నారు, అందరూ ఆచారరీతిగా సండే స్కూల్కి వెళ్తున్నారు, అందరూ ఆచారరీతిగా టైట్స్ ఇస్తున్నారు, అందరూ ఆచారరీతిగా ప్రతి ఇయర్ చేయాల్సినటువంటి అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే చివరికి ఏం మిగిలిందండి, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పీపుల్ ఆర్ ఓన్లీ వన్ థింగ్. సో అక్కడ మాత్రమే తేడా ఉంది. ప్రతిదీ అంతే ఉంటే అన్నీ కామన్గా ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద వర్డ్ వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రతిదీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాం అంటున్నారు, అన్నీ కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ ఎక్కడైతే ఒక్క విషయంలో అక్కడ వారికి అవకాశం లేదంటే, ఎప్పుడు అవకాశం లేదంటే పెండ్లి కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారిలో ఏమైందంటే నూనె లేకుండా ఉంది. నూనె లేనప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దీపము ఆరిపోయే స్థితిలో ఉన్నారనమాట. సో ఆ యొక్క విషయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనం అనుదినము అంటే మన చివరి శ్వాస వరకు దేవునితోటి మనము సంబంధం కలిగి ఉండాలి. ప్రతిదినం మనం ఆ యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువు ఈరోజు వస్తాడేమో, ఈ క్షణం వస్తాడేమో. ఇక్కడ ఇందాక మనం చూసినట్లు ఎట్లా అంటే యేసు ప్రభు వారు ఎట్లా వస్తారని చెప్తుందండి, దొంగవలే. అంటే తెలియని టైంలో, దొంగ అంటే ఎవరు చెప్పి రారు కదండి, చెప్పి రారు కదా. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కానీ ఏ టైంలో వస్తారో తెలియదు. అది మెయిన్. అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మనకు అలామ్స్ ఉండొచ్చు, మనకి సీసీటీవీలో ఉండొచ్చు, కానీ సో అన్నీ మనకు మెకానిజమ్స్ ఉండొచ్చు, కానీ వస్తున్నారని మటుకు చెప్పి రారు కదా. చెప్పి రానప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే మనం ఎప్పుడు ఉండాలంటే వీ హ్యావ్ టు బీ ప్రిపేర్. మనం అన్నీ ఏం చేసుకోవాలంటే మనం వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ రెడీ అనే ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. సో మనము ఇక్కడ చూసినట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ ఏమంటున్నారండి, 5వ అధ్యాయంలో 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఏం చేస్తున్నారు, ఎస్ దే వర్ స్లీప్. సో అందరూ ఏం చేశారు, అందరూ కొనికి నిద్రిస్తున్నారు. సో అక్కడ కూడా అంతా కామన్గానే ఉంది, అక్కడ ఏమి డిఫరెన్స్ కూడా లేదు. సో అందరూ కూడా ఏం చేస్తారంటే కొనికి నిద్రిస్తున్నారు అనమాట. సో అక్కడ కూడా ఏమీ తేడా లేని విషయంగా మనము చూస్తున్నాం అనమాట. సో కానీ ఇక్కడ మనము దేవుని యొక్క ఆలస్యమును మనం చూసుకున్నట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రిస్తున్నారంట. సో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి? సో దేవుని రాకడికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే పేతురు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. సో పేతురు మనకు రాస్తున్న విషయం ఏంటంటే 2 పేతురు 3వ అధ్యాయం, దయచేసి ఎవరైనా చదవండి. 2 Peter chapter 3 verse 9. ఈ కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాదు. సో మనమేమో ప్రభు మీరు ఆ వాగ్దానం చేసి ప్రభువా నువ్వు వస్తున్నావా, ఇది నిజంగా నీ వాగ్దానమేనా, అసలు నువ్వు నిద్రిస్తున్నావా అని మనం ఏమీ అనుకోవడానికి లేదు. ఇక్కడ ఆలస్యం ఎంత గొప్ప విషయం అనేది ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎవరును నశింపవలదని నిశ్చయించక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల ఎట్లా ఉన్నాడండి, ప్రభువారు ఎట్లా ఉన్నారంటే దీర్ఘశాంతము కలిగి ఉన్నవారు. సో మనం నిజంగా మారు మనసు పొందామని మనం అనుకుని లేదంటే మనం భ్రమలో ఉన్నట్లయితే కనుక ప్రభు ఆలస్యం చేసేది ఈ యొక్క రీజన్కి మాత్రమే. సో ఎవ్వరు కూడా నశించుట ఇష్టం లేదు. ఎవ్వరు కూడా నశించుట ప్రభువుకి ఇష్టం లేదండి. అందువల్లనే ప్రభు ఆలస్యం చేసే విషయం ఏంటంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏదో 2000 సంవత్సరాలని మనం అలవోకగా చెప్తూ ఉంటాం. అంటే ప్రభువు వస్తున్నాడని లేదంటే కొంతమంది లేదంటే నిజంగా వస్తాడని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా పొల్లైనా పోదని వాక్యం చెప్తోంది. సో ప్రభువు ఆలస్యం చేసే విషయం ఏంటంటే సో దేవుని చేత అందరూ రక్షింపబడాలని. ఈ యొక్క వాక్యం ద్వారా అందరూ కూడా రక్షింపబడి ఎవ్వరూ కూడా ఏమవ్వాలంట, ఎవ్వరూ కూడా
కూడదని ఇచ్చేయించక అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇక్కడ కోరుకున్నాడు అనమాట. అందుకని ఇక్కడ దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అండ్ దేవుడు చేసే ఆలస్యం అనే మనం గనక ఎవరైతే అనుకున్నట్లయితే, మనం దేవుడు చేసే ఆలస్యం ఎందుకండి, ఎవ్వరూ కూడా నశించిపోక ఇష్టం లేదని దేవుడు ఆలస్యం చేస్తాడని వాక్యం సెలవుస్తుంది అనమాట. సో మనము చూసినట్లయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూసినట్లయితే దివిటీలలో కూడా, దివిటీ అనేది కూడా మనం చూసినట్లయితే ఐ థింక్ మోడర్న్ టైమ్స్లో చాలామంది తెలియపోవచ్చు. సో బ్యాక్ ఇన్ ద డే మనం చూసినట్లయితే వారు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎట్లా అంటే ఆ న్యాచురల్ ఫ్లేమ్ని తీసుకెళ్తూ ఉండారు. చిన్న ఒక కాగడాలా కానీ లేదంటే చిన్న స్టిక్లో కాటన్తో అది వెలిగించి ఏంటంటే దాన్ని టాపప్ చేస్తూ ఉండాలి ప్రతిసారి. ఎప్పుడైతే ఆయిల్ బర్న్ అవుతుంటే, ఐ థింక్ ఇండియాలో అయితే మనం చూస్తుంటాము, చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఆయిల్ తగ్గిపోతున్నప్పుడు ఏంటంటే ఆయిల్ని టాపప్ చేస్తూ ఉండాలి. సో మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, ఏదో దివిటి మన జీవితంలో వెలిగిందని మనం ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలంటే అది సరే వెలిగింది కదా, అది వెలుగుతూ ఉంటుంది నాన్ స్టాప్ బ్యాటరీ లాగా అని మనం ఎప్పుడు అనుకోవటానికి లేదు. దేవుని చేత రక్షింపబడిన మనము ఎట్లా ఉండాలంటే, పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క ఆత్మ యొక్క ఆయిల్ని మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రతిరోజు నింపుతూ ఉండాలి. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, దేవునితోటి మనం సరి చేసుకుంటున్నప్పుడు దినదినము మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధపరచబడి నూతనమవచ్చు. మనం ఎట్లా ఉండాలంటే ఆ యొక్క దివిటీని మనం సిద్ధం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆయిల్ తగ్గిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం వెయిట్ చేస్తామనుకోండి, అదే రోజు దేవుని వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, అది ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్నాడు కొన్ని విషయాలు మనం చూస్తాము. ఆ దినములో ఎంతో బహుఘోరంగా ఉంటుందని, ఇంత సరదాగా ఉండదు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదేదో ఆషామాషిగా ఉండదు. సో ఆ యొక్క రారాజుని, ఆ యొక్క యూదా సింహాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగినప్పుడు లేకపోతే ఎలా ఉంటామంటే మన జీవితం ఎట్లా ఉంటుందంటే ఆ బుద్ధి లేని కణికలుగా మనము మిగిలిపోతాం అనమాట. సో తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూసుకున్నట్లయితే, మొదటి తెస్సలోనికలకు ఇక్కడ పౌలు రాస్తున్నాడు. పౌలు తిమోతి కలిసి ఇక్కడ రాసిన విషయం ఏంటంటే 5వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. సో ప్రభు దినము వచ్చునని మనం యథారీతిగా అంటే మనం ప్రతి వారం వింటూ ఉంటాం, మళ్ళీ మండే మళ్ళీ వెళ్ళిపోతుంటాం, మళ్ళీ సండే వింటూ ఉంటాం. సో ఇలా మనము ఈ యొక్క ఆచార రీతిగా ఉండటానికి కూడా ఎక్కడా కూడా దేవుడు అవకాశం ఇవ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు అనమాట. సో మనం ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలని మనకి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది అనమాట. సో దేవుడు ఎట్లా వస్తున్నాడంటే అర్ధరాత్రి ఇక్కడ చూసిన విషయంలో దొంగ వలె వచ్చినట్లు మనం చూస్తున్నాము. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనుక్కు నిద్రించుండ్రి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. సో అతన్ని ఎదుర్కొన్న రండి అనే కేక వినబడినప్పుడు అందరూ ఎట్లా ఉన్నారంటే అందరూ ఆ సమయంలో నిద్రిస్తూ ఉన్నారన్నమాట. సో నిద్రిస్తున్న వారు ఎట్లా ఉన్నారంటే, వారికి ప్రిపరేషన్ ఉన్నవారు నిద్రిస్తున్నారు, ప్రిపరేషన్ లేని వారు కూడా నిద్రిస్తున్నారు. సో మనము ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత వారు నింపబడి దినదినము వారు సిద్ధపడి వారి యొక్క నడవడిక చేత ఇక్కడ ఎఫ్ఎస్సిలో ఇందాక మనం చదివిన రీతిగా ఎవరైతే పరిశుద్ధంగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను నిలబెట్టుకోవాలని దేవుడు వాక్యం ద్వారా ఉదక స్నానం చేసి వారు సిద్ధంగా ఉంటారో, పవిత్రులుగా ఉంటారో, వారే ఏమన్నారంటే వారు ఎదుర్కొనడానికి ఇక్కడ సిద్ధపడి ఉన్నారనమాట. సో ఈ యొక్క దివిటీలో మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, చీకటిలో లోకంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏది వెలుగండి చెప్పాలి? దేవుని వాక్యము వెలుగు అన్నది. కీర్తన 119వ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే, 119వ కీర్తన 105వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ వాక్యం నా పాదములకు దీపమును. ఒకసారి తీయండి, అందరూ మనం చదువుదాం. అది ఆయన బై హార్ట్ వచ్చి ఉంటుంది అందరికీ. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమని ఉందండి, వెలిగేనది. ఎప్పుడైతే మనము దినదినము మనము నూతన పరచబడుచున్నప్పుడు, సో మనం ఒక స్టాగ్నెంట్ స్టేజ్లో కాకుండా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నూతన పరచబడుచున్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే మనము సిద్ధపరచబడి పరిశుద్ధ రీతిలో మనం ఉంటామని ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప జీల్, లేదంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఉజ్జీవం,
లేదంటే దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క గొప్ప ప్రేమను మనం ఇంకా కలిగి ఉన్నామా? సో ఈ ఒక ఉదయకాల సమయంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడి యొక్క ప్రేమ అయితే ఎప్పుడూ కూడా ఆ యొక్క చెదరని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనమైతే మన జీవితంలో మనం ఎట్లా ఉందంటే మన యొక్క అవసరాలను బట్టి, లేదంటే మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క గమనాలను బట్టి మనం ఎట్లా ఉంటున్నామంటే మనం మారుతూ ఉన్నాం అన్నమాట. సో మనము ఒకసారి పరిశీలించుకుందాం. అంటే ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో ఈ యొక్క పెండ్లి కుమారుని మనం ఎదుర్కొనడానికి మనం వెళ్ళినప్పుడు మనము ఈ యొక్క బ్లెమిష్ లేకుండా, ఏదంటే ఈ యొక్క ఎటువంటి మలినములు లేదంటే ఎటువంటి డాగులు లేని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘంగా మనము ఆయన ఎదుట నిలబడుచున్నామా? సో మనం ఆ యొక్క విషయాన్ని మనం పరిశీలించుకుందాం. సో ఇక్కడ ఇంకా చూసినట్లయితే 25వ అధ్యాయం మళ్ళీ మనం చూద్దామండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తర్వాత ఏమంటున్నాడంటే, ఇక్కడ ముందుకు వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే 9వ వచనంలో, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సో అప్పటి వరకు ఏమైనారంటే అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే సమానంగా ఉన్నారు. సో బుద్ధి గల వారికి ఏమన్నదంటే వారి దగ్గర ఏముందండి, వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారనమాట. తెలివిగా ఉండి ఏం చేశారు వాళ్ళు? సో దే ప్రిపేర్డ్. సో దేవుని ఎదుర్కొనడానికి, దేవుని రాకడకి వారు ఎప్పుడున్నారంటే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ లోకంతో సంబంధం లేదు. ఈ లోకంలోనే జీవిస్తూనే వారు ఎట్లా ఉన్నారంటే వారు వేరుపారి జీవిస్తున్నారనమాట. ఎప్పుడైతే నా ప్రభు వస్తాడో, ఎప్పుడైతే ఈ యొక్క ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మేఘారూరుడై ఈయన వస్తున్నాడో ఆయన్ని ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉండాలని ఎవరున్నారండి? వారు బుద్ధి గలవారు సిద్ధంగా ఉన్నారంట. సో బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే వారు కూడా ఈ లోకంలోనే ఉంటున్నారు. లోకంలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు కలిసిపోతున్నారనమాట. సో ఈ లోక ఆశలతోటి, ఉన్నటువంటి కట్టడలతోటి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులతోటి వారు ఏం చేస్తారంటే వారు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఆ ప్రిపరేషన్ లేదు. అంటే దేవుని యొక్క రాకడ నిమిత్తమైనటువంటి ఆ యొక్క ఆలోచన లేక వారు ఎట్లా ఉన్నారంటే వారు ఆ యొక్క పనిలో మునిగిపోతూ ఉన్నారనమాట. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు ఏమన్నాడు? అతడు మేము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్స్ సచ్ ఏ సాడ్ థింగ్. మై డిజైర్. సో యేసు ప్రభు వారు ఇందాక చెప్పిన విషయం అంటే దట్స్ మై డిజైర్ ఈజ్ దట్ ఎవ్రీబడి హూ ఇస్ హియర్ టు బీ విత్ హిమ్. సో ఎప్పుడైతే దేవుడు తన సంఘాన్ని పిలుచుకున్నప్పుడు మనము ఆయనతో కూడా కలిసి ఆ యొక్క విందుకు మనం వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్ విల్ బీ సో సాడ్ టు సీ దట్ ఇఫ్ ఎనీవన్ విల్ బి పెరిష్డ్ హియర్. సో మనం ఇక్కడ దినదినము లేదంటే వారం వెంబడి వారం మనం వాక్యం వింటూ దేవునితోటి మనం సంబంధం కలిగిన వారని చెప్పుకొనచ్చు. ఆ నిజమైనటువంటి మారు మనస్సు లేని జీవితంలో మనం జీవిస్తున్నామా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సో ఆ యొక్క అదే రీతిగా ఉన్నట్లయితే కనుక ఇదే సమయం, దిస్ ఈజ్ ద టైం. సో మనం క్రిస్మస్ అయిన తర్వాత మనం లేదంటే న్యూ ఇయర్కి మనం రెజల్యూషన్ తీసుకోకర్లేదు, లేదంటే ఒక టైం పెట్టుకొని మనం ఎప్పుడు రెజల్యూషన్స్ ఏం తీసుకోవట్లేదు. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే ఏమనుందండి? నేడే రక్షణ దినం. దిస్ ఈజ్ ద టైం. దేవుడు కనుక రేపు వచ్చినట్లయితే మనం పర్మిషన్ అడగలేము. ఒకరోజు సమయం ఇస్తే మనం, లేదంటే మేము సెట్ చేసుకోవాల్సిన దేవా అంటే నో, హీ విల్ నాట్ డూ. సో కన్యకలందరూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుద్ధి లేని వారు కూడా వారందరూ కూడా ఎట్లా ఉన్నారండి? వారందరూ కలిసే ఉన్నారు, కలిసి వచ్చారు, దివిటీలు పట్టుకున్నారు, ప్రయాణం చేశారు, అర్ధరాత్రి వేళ వరకు ఉన్నారు, వారందరూ కలిసి నిద్రించారు. ఎప్పుడైతే యేసు ప్రభు పెండ్లి కుమారుడు పిలుపు వచ్చినప్పుడు ఏమైందండి? అప్పుడు మాత్రమే వారి దివిటీల్లో ఆ యొక్క ఆయిల్ లేకుండా ఉంది. సో మన జీవితంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనము దేవునికి చెందిన వారంగా, దేవుని వారముగా పిలువబడుచున్న మనము, లేదంటే దేవుని ఎరగిన వారుగా ఉన్నవారు. సో నిజంగా మీరు దేవుని యొక్క సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, సో మనము ఇక్కడ వాక్యం వినట, లేదంటే దేవుని వాక్యం చదువుట, దేవునితోటి ప్రార్థన చేయటం, అవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒక ఆచారరీతిగా. సో మనకేమీ సంబంధం లేకుండా లోకంలోనే జీవిస్తూ ఇక్కడ ఏదో ఆచారరీతిగా వస్తున్నట్లుగా ఉన్నట్లయితే సో విడవబడతారని ఇక్కడ మనకి వాక్యం సెలవుస్తూ ఉంది. దట్ విల్ బి ఎ వెరీ సాడ్ థింగ్ టు సీ.
సో ఎప్పుడైతే మన మన యొక్క ఫ్యామిలీస్ కానీ లేదంటే మనం తెలిసిన వారి కొరకు మనం ఎంతో ప్రార్థిస్తాం కదండి. వి ఆల్వేస్ ప్రే. సో మనం చూసినటువంటి ఆ యొక్క గొప్ప అనుభవం లేదంటే చూసినట్టు మనం పొందినటువంటి ఆ యొక్క మారు మనస్సు మనం ఏమనుకుంటామంటే మనం అందరికీ కావాలనుకుంటాం. సో అందరికీ కావాలనుకున్న మనం ఇక్కడున్న మనలో కొందరు కనుక దేవుణ్ణి ఎదుర్కొనలేకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని సెలవిస్తాను అనమాట. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక. మనం కొన్ని వచనాలు చూసుకొని మనం ప్రభు బలలో ఇంక వెళ్దామండి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, 8, 9 దయచేసి ఎవరైనా చదవండి. మనము పగటివారమై ఉన్నాము గనుక మనము మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణకు శిరస్త్రాణము ధరించుకుందాము. సో మనం ఎట్లా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవుస్తుందండి. విశ్వాస ప్రేమలను కవచం మనం ధరించుకొని రక్షణ నిరీక్షణకు శిరస్త్రాణము, హెల్మెట్ను మనం ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. సో దేవుడు నన్ను ఏర్పరచుకున్నది విషయం ఏంటంటే ద కోర్ థింగ్, ద క్రక్స్ ఆఫ్ దిస్ మీటింగ్ అని మనం ఎప్పుడైనా సరే. సో మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తూ ఉండే మీరు అనుకోవచ్చు ప్రతి వారం ఇదే చెప్తారా, ప్రతి వారం ఇంకా వేరే టాపిక్స్ లేవా మీరు అనుకోవచ్చు. టాపిక్స్ లేవు, ఇంకా దిస్ ఈజ్ ద ఓన్లీ టాపిక్. సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొంది శిలువ మరణం పొందినటువంటి యేసుని మనం స్వరక్షణగా మనం అంగీకరించి సో దేవుని వద్దకు చేరటమే మన యొక్క బాధ్యత. మన జీవితానికి ఇంకా వేరేది లేదండి. మనం ఏదో అనుకోవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు, లేదంటే పెద్ద పెద్దగా చేసి ఒక గ్రాండ్గా చేద్దాము అలాంటివి అంటే అవన్నీ కుదరవు. సో అవర్ లైఫ్ మోటో ఏమని ఉందంటే ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్, లేదంటే ఈ యొక్క బైబిల్ యొక్క మొత్తం మనం క్లుప్తంగా మనం చూడాలనుకుంటే మన జీవితానికి సో యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము ఆ యొక్క పరలోక రాజ్యం చేరతామని, పరలోక రాజ్యం చేరటం మాత్రమే, అంతే. ఇంకా వేరే మనకి మిగతా అన్నీ కూడా అవి యాడ్ అవుతుంటే పోతుంటాయి. మనం చివరి వరకు ఎట్లా ఉన్నారంటే సిద్ధపడి ఉన్నవారు మాత్రమే ఆయన ఎద్దుకు చేరతారని వాక్యం సెలవిస్తుంది అనమాట. 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఎవడను కీడుకు ప్రతినీడు ఎవడను చేయకుండా చూసుకొనడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలేదాన్ని అనుసరించి నడుచుకొనడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి. సో ఎడతెగక అంటే మీరు అడగచ్చు, అంటే మరి నిద్రపోతున్నప్పుడు ప్రార్థన ఎట్లా చేస్తామండి? చేయలేం కదా. అంటే వీ ఆల్ నీడ్ రెస్ట్. బుద్ధి గలవారు ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రిస్తున్నారు, బుద్ధి లేని వారు కూడా నిద్రిస్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం దినదినము నింపబడతామంటే మనం ఎట్లా ఉంటామంటే విల్ బి స్పిరిచువల్లీ అవేకన్. సో మనం ఆత్మీయంగా మెలకుగా ఉంటాం. మనం శారీరకంగా అంటే చాలా వచనాలు ఉన్నాయి మనకి సమయం వల్ల మనం చూడడం, కానీ సో శారీరకంగా మనం నిద్రిస్తున్నా కానీ ఎట్లా ఉంటాం, మనం ఆత్మీయంగా మెలకుగా ఉంటాం అనమాట. సో ఆత్మీయంగా మనం మెలకు ఉన్నప్పుడు మనం ఎట్లా చేస్తామంటే సో మనము ఆ యొక్క విశ్వాస ప్రేమలోని కవచము, రక్షణ శిరస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ యొక్క పెండ్లి కుమారుని మనం ఎదుర్కొనడానికి మనం సిద్ధపడి ఉంటాం అనమాట. సో మనము మన బలలోనికి చేయవేక ముందు మనము మనల్ని పరీక్షించుకుందామండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునితోటి మనము ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాం. ఈ యొక్క పెండ్లి కుమారుడుని మనం ఎదుర్కొన్నప్పుడు ఈ యొక్క బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వారందరూ కూడా వారు ప్రతీది కూడా అంటే చాలా వరకు వారంతా కూడా సమానంగా చేస్తున్నారు. డిఫరెన్స్ ఎక్కడా కూడా లేకుండా ఉంది. అందరూ కూడా దివిటీలలో నూనెను తీసుకున్నారు, ఆలస్యం చేయకుండా ఉన్నప్పుడు వారు నిద్రిస్తున్నారు. వారు కావాల్సిన కొంచెం నూనె అయితే కూడా నింపుకొని వచ్చారు. దివిటీ వెలుగుతూనే ఉంది. సో వాక్యం ద్వారా వారు తీసుకుంటున్నారు, కానీ సో వాక్యాన్ని ఆ యొక్క చివరి వరకు అంటే దేవుణ్ణి ఎదుర్కొనే వరకు కూడా వారు మెలకుగా లేరనేసి ఇక్కడ వాక్యం సెలవుస్తుంది. అంటే దేవునితోటి మనం సంబంధం నిత్యము కలిగి ఉండాలంటే ఆయనతోటి మనం యుగయుగములు ఏలాలంటే మనం ఎట్లా ఉండాలంటే
మనం ఆ యొక్క సిద్ధపాటును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యొక్క గొప్ప దేవుణ్ణి మరలా వచ్చినప్పుడు మనం వాక్యం కూడా వింటున్నాం. ఈసారి దేవుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడంటే సో ఆయన ఎట్లా ఉన్నాడు, మేఘారూరుడే వస్తున్నాడు. సో ఆయన అద్వితీయుడు. ఆయన ఎటువంటి వాడండి, ఆయన ఆయన యొక్క అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. సో ఆయన మామూలు వ్యక్తిగా రావట్లేదు. ఈసారి వచ్చినప్పుడు యూదా సింహమును మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే 7 నక్షత్రములను 7 దీపస్తంభముల మధ్య ఉన్నవాడిని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే ఆ యొక్క దినము ఎంతో కఠినంగా ఉంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. సో దేవుని మనం పరిశుద్ధముగా లేదంటే నిర్దోషమైనదిగా ఈ యొక్క ఆమెన్ అనువాడు అనువాడను ఎదుర్కొన్నప్పుడు, లేదంటే ఈ యొక్క మేఘారూరుడే వచ్చినటువంటి ఈ యొక్క గొప్ప దేవుణ్ణి మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, సో 20 అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క దేవుని యొక్క గొప్ప నామములు మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. 19 అధ్యాయము తర్వాత వచనాల్లో సత్యవంతుడు అనే నామం కలిగిన వాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. సో దేవుని వాక్యము అనే నామము కలిగిన వాడు. సో ఇవన్నీ నామములు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారివే. సో మనం దేవుని వాక్యం చదువుతున్నామంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. మనం ప్రార్థిస్తున్నామంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. సో ఎప్పుడైతే ఆ యొక్క నిజమైనటువంటి రిలేషన్షిప్ మనకు ఉంటుందో, సో మనం దేవుణ్ణి ఎదుర్కొనడానికి మనము సిద్ధంగా ఉంటాం అన్నమాట. ఆయన ఎవరంటే ఆయనే సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామమును మనం ఎదుర్కొనడానికి మనం ఇంత సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ కొద్ది కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మనము బలలోని చెవిపొందు. సో మనము ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనల్ని ఆ యొక్క విందుశాలకు దేవుడు మనలో నడిపిస్తున్నాడు అనమాట. పరమగీతంలో ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే అతడు ఏమంటున్నాడంటే, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాడనే వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ యొక్క దేవుని యొక్క విందుశాలకు వెళ్ళాలనే ఆశ నీలో ఉందా? మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. మనము దేవుడితోటి మనకున్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని, మనం నిజంగా సంబంధం కనుక మనం కోల్పోయి ఉంటే మనం ప్రభుదేవునికి వద్దాం. ప్రభువా, నిజంగా నాయన నిన్ను ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా లేను. నా జీవితంలో కూడా నేను ప్రార్థనాహీనుడిగా ఉంటూ వస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం కోరుకుందాం. ఈ యొక్క గొప్ప దేవుణ్ణి, ఈ యొక్క వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడిని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎటువంటి మన సిద్ధపాటును కలిగి ఉండాలంటే, మనము ఈ యొక్క వాక్యాన్ని, ప్రార్థనను మనము దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా, నిష్కలషమంగా, నిర్దోషమైనదిగా మనము దేవునికి సమర్పించుకోవాలి. సో అటువంటి సిద్ధపాటును మనం నిజంగా కలిగి ఉన్నామా? దేవుని సహాయం కోరుకుందాం. నిజంగా మనకు అటువంటి గొప్ప రక్షణ అనే నిరీక్షణ లేకపోతే కనుక, సో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని వృధా చేయొద్దండి. సో దేవుని అడిగితే కనుక దేవుడు మన యొక్క పాపములను చక్కగా చూపించే దేవుడు. మనం నిజంగా మనము ఆయన దొప్పుకున్నట్లయితే, మనం ఇందాకడ ఆరాధన వర్తమానంలో కూడా మనం వింటూ వచ్చాం, ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు. మన పాపములను ఒప్పుకునేలా ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఎబెనేజర్గా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు.